బుచ్చ నర్సంపేట పక్కన ఇప్పల్దండ టోల్గేట్ కాడ పెద్దన్న మాకు రాళ్ళు పడ్డది. రాళ్ళు పడితే లుంగి మీదనే ఒక్కనే సారు కారు మీద వచ్చిండు, లుంగి మీదనే వచ్చిండు, అంగేసుకొని లుంగి మీద సార్ నువ్వు ఒక్కనే వచ్చినవేందని మా తమ్ముడు సర్పంచ్ ఉండే. ఇట్లా ఎందుకు వచ్చినావు సార్ అంటే నా ప్రజల గురించి నేను ఒక్కొని అంటే తోడుగా లేనప్పుడు ఒక్కొని రాకపోతే ఎవరు వస్తారని చెప్పిండు. అయితే ఇట్లా చూసేసరికి ఆకులు లేవు, చెట్లకు పిట్టలు లేవు, కుక్కలు లేవు, నక్కలు లేకుండా అట్లా రాళ్ళ మీద నిలబడ్డాడు. రాళ్ళ వర్షం మీద లుంగి గిట్లా చుట్టుకొని ఉన్నాడు. అయితే ఇదంతా అబ్బా బాబా ఇది ఏంది, ఇది వర్షం ఏంది, రాళ్ళేంది అని చెప్పిండు. అయితే మేము ఏడుచుకుంటూ మా తోట మొత్తం తోట పోయింది. నీ పేరు బుచ్చా కదా, తోట పోయింది, నేను పొద్దున వస్తా, మీ తోట ఇంపార్టెంట్ తోట ఎక్కడ ఉన్నదో అక్కడ నాకు చూపించాలని అన్నాడు. తోట అక్కడ పోయాను. అక్కడ పోయి చూసేసరికి మొత్తం ఇంత ఈ లాగు కాయలు, మా దొడ్డు కాయలు అంటే 70,000 80,000 పడేది కాయలు. చూసి అక్కడ వచ్చి చూసిండు. మీరు ఏం బాధపడకండి, నేను అసెంబ్లీలో కొట్లాడతా అని అసెంబ్లీలో పోయి కొట్లాడిండు. అసెంబ్లీలో ఫలాని నర్సంపేట ఇప్పల్దండ మొత్తం నర్సంపేట అంతా ఆగమైంది రాళ్ళు పడి. నా నర్సంపేట గురించి ఏమైనా చేయాలని అసెంబ్లీలో చెప్పిండు. మాకు పైసలు ఇప్పించిండు పెద్దన్న. ఎందుకంటే ఆయన రుణం మేము నా బిడ్డ ఇక్కలాంగు స్కూటీ రాలే, 3 గిరాల బండి అది వచ్చింది. స్వాతి నువ్వు నీకు స్కూటీ ఇప్పిస్తా బిడ్డ, స్కూటీ ఇప్పిస్తా, నీకు చిన్న సర్పంచే కదా, నేను స్కూటీ ఇప్పిస్తాను, నువ్వేం బాధపడకు స్వాతి అని ఇట్లా కొట్టి ఇక పోయి రాలి అని సాగదోలేండు. ఆ గుండెలో నిలిచి ఉన్న కొద్ది మీకు కెనాలి కాలు రిపేర్ కాకుండా నేను మిషన్ తో తోడి తీసుకొస్తాను అన్నాడు. మా ఇప్పుడు చీరలో నీళ్లు లేదు, మాకు మొత్తం పొలం ఎడుకోపోయి ఉన్నది. ఇప్పుడు ఆయన నా మొగుడు బాగా ఈ ఎమ్మెల్యే మీద నీళ్లు దున్నపోతు మీద నీళ్లు వస్తున్నట్టు ఏం లేదు. పని చేసిండు, ఆత్మశాంతిగా మమ్మల్ని అందరి స్పీడ్ ఇప్పిండు. మాది నల్లపల్లి మండలం, నారాజపల్లె. మా అన్నకు మాకు మంచి పనులు చేసిండు. మా రిజర్వ్ రాకుండా మాకు పైప్ లైన్ వేసిండు, మా పూడి మూలు పోకుండా మంచిగా కాపాడిండు. మంచి వ్యక్తి, మంచి అన్న, మంచి చచ్చిపోయిండు. మా పానాలను నా పేరు మాది ఇక్కడ ఇప్పల్తండ అన్న. ఇప్పల్తండ నుంచి వచ్చినాం మేము. మా పోడు భూముల పట్టాలు ఇచ్చిండు అన్న, మాకు మెయిన్ ఇంపార్టెంట్ పోడు భూముల పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. మళ్ళా మా తండకు రోడ్ లేకుంటే రోడ్ వేయించిండు. మంచి పనులు చేసిండు. మళ్ళా పాకాల నీళ్లు పాకాలకు వచ్చేటట్టు చేసిండు. ఇంకా ఉంటే ఆ కెనాలి కూడా మాకు వచ్చేటట్టు చేసు మంచిగా చేసిండు. ఇలా ఇక కుట్రబాజులు ఉంటారు కదా అన్న, ఇక వారి వల్ల ఇక అంతా వేరే రాజ్యం ఇక అంత ఘోరంగా చెప్తారు. ఇక ఆయన తెచ్చిండు, ఆయన పేరు పెడితే మంచిగా ఉంటది అంటే ఇక పెట్టనిత్తలేరు. ఇక పెడతారు, పక్క పెడతారు. సుదర్శన్ రెడ్డి గారు అంటే మాకు చాలా ఇష్టం. అన్న లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. అన్న ఉంటే నేను కొత్తగా నూతన సర్పంచ్ అయినా, అన్న ఉంటే నాకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆలోచించుకున్నా. కానీ అన్న లేకపోవడం నాకు చాలా బాధాకరం విషయం. ఇవాటి రోజున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అన్న వచ్చి ఉన్నందుకు చాలా సంతోషకరం ఉండు. అన్న లేడు కాబట్టి బాధాకరం ఉంది. అందుకు అన్న ఎక్కడున్నా మా గుండెలో ఉంటాడు కాబట్టి అన్నని ఎప్పటికైనా మేము గుర్తుంచుకుంటాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి సేవలు చేసిండు అంటే మేము అన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు నేను కొత్తగా స్టార్ట్ అయినా కొంచెం అన్న, నేను అంతకుముందు కాంగ్రెస్ నుంచి ఉన్నా, తర్వాత నేను టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత నాకు సర్పంచ్ అవకాశం ఇచ్చిండు. టీఆర్ఎస్ నుంచి తీసుకున్నా. అన్న నా దగ్గరికి వచ్చి మంచి బలం ఇచ్చిండు. అందుకు నేను మంచి మెజార్టీ తోటి గెలిచిన సర్పంచ్ ఉప్పరిపల్లి చిన్నరపేట మండలంలో. అందుకు అన్న నాకు చాలా సంతోషమైన విషయం. అన్న ఉన్నా లేకున్నా నా మధ్యలో ఉంటాడు, ఎప్పటికైనా గుండెలో ఉంటాడు. 2019లో కానీ మేము ధర్నా చేసిన, రద్దు చేసినాక
మెడికల్ కాలు కూడా కొట్టిన అవసరం వాళ్ళకు అవసరం లేదు, పదిపి చేస్తాళ్ళు. మళ్ళా ఈ మండలం మొత్తం, నర్సంపేట జిల్లా మొత్తం ఊరికి గ్రామానికి వాటర్ వేసిండు, బోర్ వేసిండు, పింఛన్లు వేసిండు, రోడ్లు చేసిండు, మంచిగా చేసిండు. అంతగానే మంచిగా మా దేవుడికి పెద్ద అన్న అంటే మా దేవుడు అన్ని పనులు చేసిండు, మాకు ఆదుకొని చేసుకున్నాడు. అదొకటి. మరి ఎట్లా చూస్తారు ఆయన మరణాన్ని? ఏ విధంగా మండలం ఉన్న కార్యకర్తల పైన, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పైన అన్నకి పని కావాలంటే చూపెట్టాయి అన్ని పార్టీలకు కూడా. దుగ్గండి శివనాగల్ల మా మరదడు వేరే చిత్రనిర్మాణ అన్న ఒక 10,000 కావాలి, 20,000 కావాలంటే ఎంబడే 20,000 చెప్పించింది అక్కడ చిపాజీ పెడితే. ప్రతి గ్రామానికి చనిపోయిన సాగు కత్తాడు, పెళ్లి కత్తాడు, వాయిదా పది సాయం చెప్తాను ఆయన. అదొక్కడే సాయం చేసిండు. పెద్ద కొరకు వచ్చిన ఇక్కడికి మరి మండలం తీసుకొని వెళ్ళి 50,000 ఇక్కడికి వచ్చిన కార్యకర్తగా. మంచోడు దేవుడు. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏం లేదన్న, వాడు ఒక్కడే అన్నాడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు, బియ్యం ఇస్తాడు, వేస్ట్కి ఇస్తాడు, కరెంట్ బిల్లు ఇస్తాడు. మాకు పింఛన్లు ఏం లేవు. ఇప్పుడు కొత్తలకు 2 సంవత్సరాల కానీ కొత్త పింఛన్లు ఏం లేవు. వికలాంగులు అంటాడు, వితంతులు అంటాడు, వంటరమాలు అంటాడు. ఇంతవరకు అది తెలియదు. మళ్ళీ ఏమంటా అంటే రేషన్ కార్డు అంటాడు. ఇక ఇంతవరకు ఏం లేదన్న. జనం కూడా చాలా మార్పుగా వచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ అని జనం కూడా చాలా మార్పుగా వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ రాదు, మళ్ళీ కేసీఆర్ అన్న వస్తారు మనకు, వస్తారు కంపల్సరీ. పెద్ద మనిషి ఎట్లా ఉండే సుదర్శన్ రెడ్డి పాలన? మంచిగా చేసిండు. ఆకాల నీళ్లు తెచ్చిండు, ఏమో కొడతాడు. మొత్తానికి అయితే బాగా నీళ్లు తెచ్చిండు, ఏమో కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఆకాల నీళ్లు పొలాలు పడాపడిపోయింది. ఆకాల నీళ్లు రాకుండా ఇది పెద్ది సుదర్శన్ అంటే జనంలో ప్రభజనం అనే విధంగానే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అంటే ఆయన కేవలం ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే పేదల కన్నీళ్లు చూసిన ఘనత పెద్దికే దక్కుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న మాటలు. సో ఇప్పుడు పాకాల సర్వే కావచ్చు, లేదంటే ఇక్కడ ఏ జిల్లా హెడ్‌క్వార్టర్లో అయినా మెడికల్ కాలేజ్ ఉంటుంది. కానీ ఈ రాష్ట్రం మొత్తంగా చూస్తే కేవలం నర్సంపేటలో మాత్రమే మెడికల్ కాలేజ్ ఉంటుంది. అంటే అంత దమ్మున్న నాయకుడు, అంత కేసీఆర్కు దగ్గరున్న నాయకుడు కాబట్టి అప్పటి గవర్నమెంట్లో ఇక్కడ పెద్ద ఈ కాలేజీని తెచ్చి ఎంతో మందికి మెడికల్ కాలేజీని తేవడమే కాకుండా గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు సేవలు అందించిండు, వైద్య సేవలు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న మాటలు. రైతుల విషయానికి వస్తే ప్రతి ఒక్క రైతు 6 మండలాలలో, నర్సంపేట నియోజకవర్గాలలో 6 మండలాలలో కూడా ప్రతి రైతు కన్నీళ్లు చూసిన ఘనత ఇక్కడ పెద్దికి మాత్రమే దక్కుతుందని చెప్పారు. సో ప్రతి గ్రామంలో సీసీ రోడ్ వేయించిండు, ప్రతి గ్రామానికి మంచినీళ్ళు అందించిన ఘనత ఎవరిది అంటే పెద్దిదే అని చెప్తున్నారు. అంటే సర్వీస్ రోడ్ల నుంచి కూడా ఇక్కడ డబుల్ రోడ్లు చేసిన ఘనత కూడా ఇక్కడ పెద్దికే దక్కుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. అంటే పెద్ది అంతా ఇంత కాదు. 5 సంవత్సరాలలో ఆయన ఉన్నప్పుడు 3 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికి కూడా ఇక్కడ నిరంతరం ప్రజలలో తిరిగి పనిచేసిన గొప్ప నాయకుడు, ఒక ఉద్యమకారుడు, వరంగల్ జిల్లాకే ఉద్యమకారుడుగా పేరు పొందిన పెద్ది ఈరోజు లేకపోవడము ఎంతో బాధాకరం. కానీ ఆయన ఆశయాలను ఒక కార్యకర్తలుగా, ఒక బీఆర్ఎస్ నాయకులుగా, ఒక ఆయన ఎంటుండి నడిచిన వాళ్ళగా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న, నర్సంపేట ప్రజలు చెప్తున్న మాటలు. సో ఎందుకంటే ఆయన ఆశయాలు ఇంకోసారి ఆయన ఎమ్మెల్యే అయితే ఇప్పుడు ఒకసారి అయినందుకే ఒక రెండు సంవత్సరాలనే ఎంతో డెవలప్ చేసిండు. ఇంకోసారి ఆయన ఎమ్మెల్యేగా అయి ఉంటే మా భవిష్యత్తు, మా దశలు అన్నీ మారిపోయేది అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్న మాటలు. అంటే బీఆర్ఎస్ పథకం అంటని ఇల్లు లేదు అని చెప్పేసి ఏ పథకాన్ని అయినా ఇక్కడ నర్సంపేటలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అనే తేడా లేకుండా ఏ ఒక్క నాయకుడు పోయినా, ఏ ఒక్క కార్యకర్త పోయినా, ఏ పార్టీ నుంచి పోయినా ఆయనకు ఒక ఫోన్ కాల్ చేసినప్పటికీ కూడా ఆయన స్పందించి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసేవాడు. అంత గొప్ప మనసున్నవాడు పెద్ది సుదర్శన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఆయన ఎక్కడ భగవంతుని దగ్గరకు పోయిండో కానీ అక్కడ ఆత్మశాంతి కోరాలి అని చెప్పేసి, ఆయన ఆత్మశాంతి ఉండాలి అని చెప్పేసి కూడా మేమందరం కోరుకుంటున్నాము. కానీ పెద్ద యాదిలో ఎప్పుడు ఉండిపోతాము అని చెప్పేసి కూడా ఇక్కడ నర్సంపేట ప్రజలు చెప్తున్న మాటలు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్ ఆదిత్య టీవీ, నర్సంపేట నుండి.